హాయ్ ఫ్రెండ్స్, మీకు రథసప్తమి అంటే ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో ఒక అద్భుతమైన రహస్యం ఉంది. ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్షం సప్తమి రోజున మన భారతదేశంలో ఎంతో పవిత్రంగా జరుపుకునే పండుగే ఈ రథసప్తమి. ఈ రోజున సూర్య భగవానుడు తన 7 గుర్రాల రథంపై ఉత్తరాయణ దిశగా ప్రయాణం ప్రారంభిస్తాడని పురాణాల విశ్వాసం. ఆ 7 గుర్రాలు కేవలం గుర్రాలు మాత్రమే కాదు, అవి 7 రోజులు 7 కిరణాలు మన జీవనానికి అవసరమైన శక్తిని సూచిస్తాయి. అందుకే రథసప్తమిని సూర్య జయంతిగా కూడా పిలుస్తారు. ఈ రోజున సూర్యుని పూజిస్తే రోగాలు దూరం అవుతాయి, ఆరోగ్యం, దీర్ఘకాల ఆయుష్ లభిస్తుందని మన పెద్దలు నమ్ముతారు. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏంటో తెలుసా? మహాభారతంలోని భీష్మ పితామహుడు ఈ రోజే ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రాణత్యాగానికి సిద్ధమయ్యాడని గ్రంథాల్లో పేర్కొబడింది. ఇంతకు రథసప్తమి ఎందుకు జరుపుకుంటారు? సూర్యుడు జీవన మూలం కాబట్టి ఆయనకు కృతజ్ఞతగా పూజ చేస్తారు. ఆరోగ్యం, శక్తి, దీర్ఘాయుషు కోసం వ్రతాలు, స్నానాలు చేస్తారు. ఈ రోజు చేసిన పుణ్యకార్యాలు మంచి ఫలితాలు ఇస్తాయని విశ్వాసం. రథసప్తమి అంటే కేవలం ఒక పండుగ కాదు, ప్రకృతికి, సూర్యశక్తికి, మన జీవనానికి చేసిన కృతజ్ఞతా భావం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఓం నమో సూర్యదేవాయ అని కామెంట్ చేయండి. ఇలాంటి మన సాంప్రదాయాల వెనుక ఉన్న అద్భుతమైన కథలు మీకు నచ్చితే లైక్ చేయండి.